సాతాను ఎలా దాడి చేస్తాడో తెలుసా? మొదటిగా శోధిస్తాడు, పాపం చేయాలన్న ప్రేరేపణ కలుగజేస్తాడు. మానసిక దాడి అంటే భయం, ఆందోళన, కలవరం, కోపం వంటివి కలుగజేస్తాడు. వాక్య విరుద్ధమైన హృదయాలోచనలు కలుగజేస్తాడు. దేవుని సన్నిధికి దూరం చేస్తాడు. బంధకాలలోకి నెట్టివేస్తాడు. దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించకుండా చేస్తాడు. జీవితంపై నిరీక్షణ కోల్పోయేలా చేస్తాడు. దేవుని ఎడల నీవు కలిగి ఉన్న విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తాడు. దేవునికి లోబడిన మనసు కలుగజేస్తాడు. సత్యాన్ని మరుగుపరిచి మోసకరపు మాటలతో నిన్ను కృంగదీస్తాడు. సాతాను యొక్క దాడిని నీవు జయించాలనంటే మెలకువగా ఉండి ప్రార్థించాలి. వాక్యం సెలవిస్తుంది, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోతాడని. దేవునికి ఇచ్చిన అధికారముతో సాతాను నీ దినమే జయించు.